మరో బ్రేకింగ్ అంతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్న టీవీకే చీఫ్ హీరో విజయ్ కు సిబిఐ నుంచి పిలుపొచ్చింది. కరూరు తొక్కిసలాట ఘటనలో విచారణకు రావాలని నోటీస్ ఇచ్చింది. రేపు సిబిఐ విచారణకు షెడ్యూల్ ఇచ్చింది. ఇదే కేసులో ఇప్పటికే విజయ్ను 2 సార్లు ప్రశ్నించారు సిబిఐ అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. ఎస్ గోపీనాథ్, మొత్తానికి ఇప్పటికే విజయ్ అయితే 2 సార్లు సిబిఐ విచారించింది. అయినప్పటికీ మళ్ళీ విచారణకు రావాలని సిబిఐ పిలిచినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సోనీ, మొత్తం మీద తమిళనాడులో ఇప్పటికే కూడా రాజకీయ పరంగా ముందుకెళ్తున్నటువంటి టీవీకే అధినేత విజయ్ కి మరోసారి సిబిఐ నుంచి కూడా పిలుపు రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 2 సార్లు ఢిల్లీకి వెళ్లి అక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కరూరు ఘటనకు సంబంధించి చాలా రోజు దుర్మార్గంగా చాలా మంది స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు చనిపోవడం జరిగింది. అయితే అది ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబాల్లో ఎంతో విషాదం నెలకొంది. అయినప్పటికీ కూడా టీవీకి అధినేత కావచ్చు, లేదంటే ప్రభుత్వ పరంగా కొన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎవరు బాధ్యులు అనే దానిపైన మాత్రం సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. అయితే అందులో ఎంక్వైరీలో భాగంగా ఇప్పటి వరకు 2 సార్లుగా వెళ్లిన నేపథ్యంలో మరోసారి పిలుపు రావడం జరిగింది. ఆల్రెడీ గత 4-5 రోజుల నుంచి కూడా ఇప్పటికే ఇంటి నుంచి వాళ్ళ సతీమణి ఇప్పటికే కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. త్రిష వేరే మహిళ సినీ నటి త్రిషతో తిరుగుతున్నారంటూ రకరకాల కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో ఈ ఇంటికి సంబంధించిన సమస్యలతోనే తలముఖం అవుతున్నటువంటి విజయ్కి సంబంధించి మరోసారి సిబిఐ నుంచి పిలుపు రావడంతో మరో రకంగా ఇబ్బందులకు గురి చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద పార్టీ పరంగా కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కరూరు ఘటనకు సంబంధించి ఖచ్చితంగా సిబిఐ అధికారుల ముందు హాజరయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. సో మొత్తం మీద రాబోయే రోజుల్లో మరికొన్ని ఇబ్బందులు కూడా పార్టీకి సంబంధించి అధినేతకు వచ్చే అవకాశం అయితే ఉంది. సోనీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.